ఉగ్రవాదులు మరి పర్యాటకుల్ని కాల్చి చంపిన ఘటన తీవ్రంగా దిగ్భ్రాంతి చెందారు. ఈరోజు పాకిస్తాన్ పెట్టి పోషిస్తా ఉంది ఉగ్రవాదుల్ని. మరి అటువంటి దేశాన్ని ఈరోజు ఎవరు కూడా సహకరించడం లేదు. మన సింధు నది నీళ్లు కూడా తాత్కాలికంగా ఆపారు. ఆ నీళ్లు కనుక ఆపినట్టయితే ఎడారిగా మారిపోతుంది వాళ్ళ పాకిస్తాన్. మరి ఉగ్రవాదులు కూడా అక్కడ వచ్చి నిర్దాక్షిణంగా 25 మందిని చంపి ఒక 20 మందిని గాయపరిచి హిందువులా ముస్లిమా అని కాల్చి చంపారు. మరి దీన్ని పరిగణలోకి ఎలా తీసుకొనాలి అంటే మనం హిందువులు ముస్లింలు ఇక్కడ అన్నదమ్ముకి ఆయా పోస్టు ఎందుకని ఇవ్వలేదు? ఎవరికైతే ఆయా పోస్టు అర్హత ఉంటుంది? మన ఎంపీ కిసాన్లేమో అన్నాడు, కానీ ఆమె వయస్సు అవన్నీ ఆయనకు ఆ రోజు ఎట్లా తెలుసుంటుంది? దాన్ని కూడా ఎంపీని విమర్శించేది, పార్టీని విమర్శించేది. మీరు 11 మంది వచ్చి మీరు అసెంబ్లీ పోకుండా ఆడ ఏమి చేయకుండా ఈడొచ్చి